ఎరుక, మనకి ఎరుక ఉంది కదా, కాన్షియస్నెస్. ఎరుగుబడిన ప్రపంచం ఉంది కదా, మరి ఎరుగుతున్నవాడు ఒకడు ఉన్నాడు కదా. అంటే ఎరుక, ఎరుగబడినది ఏదన్నా కానివ్వండి, ఎరుగుతున్నవాడు, ఈ మధ్యలో ఉన్నవాడు ఎరుగుతున్నవాడు, ఎరుకకి ఎరుగుబడుతున్న దానికి మధ్య ఎరుగుబడుతున్నవాడు ఉన్నాడు. ఇప్పుడు మరుగునున్నాడు. అది తెలియటమే ఒకటి. రెండోది, ఇప్పుడు మనకేమన్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ పరమాత్మను చూస్తున్నాం అన్న దృష్టి లేదు. పరమాత్మ ప్రపంచము వేరు కాదు. పరమ ఆత్మే ఓ ప్రపంచం అనే ఒక చిన్న అంశంగా అయింది అంతే, తెలుసుకోవచ్చు. లేదు, ప్రపంచమే పరమాత్మను తెలుసుకున్నా పర్లేదు, అది తెలియదు. ఇదంతా జ్ఞానం. మెలకు అనే మాటకు అర్థమే. అప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో శాంతి సమానత్వము అప్పుడు వస్తాయి. అప్పటిదాకా రా. అప్పుడే కుటుంబ వ్యవస్థ, జీవనం అనండి, మీరు ఏ వ్యవస్థలైనా, వ్యవస్థ అంటూ ఉంటే మొత్తం పరిపూర్ణమైన సమూలమైన మార్పు. కేవలం పరమాత్మ ప్రపంచము వేరు కాదు. అందరూ పరమాత్మని ఆరాధిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ప్రపంచాన్ని, అదే ప్రపంచమైన ఒక చక్కటి స్పృహ కలిగితే ఇది నిజమైన మెలకువ. అదే నిజంగా మేలు కొలుపది, మేలుకి కొలుపది అని సద్గురుదేవులు మనకి అద్భుతంగా చెబుతున్నారు. కాబట్టి ఒకటి. రెండోది, ప్రపంచాన్ని తెలుసుకొని పరమాత్మను తెలుసుకోకపోవటం అంటే అర్థం ఏంటంటే, ఎరుక తర్వాత ఎరుగుబడింది ఉంది కదా. ఎరుగబడింది అంటే ఈ ప్రపంచం. ఎరుక లేకుండా ఎరుగుబడింది ఉంటుందా? ఎరుగుతున్నవాడు ఉంటాడా? ఎరుగుతున్నవాడు, ఎరుగబడింది ఒకేసారి వస్తున్నాయి. ఎరుకలో భాగమే అది. ఎరుక, ఎరుగుబడింది, ఎరుగుబడుతున్నవాడు, మూడు ఒకటే కదా. కాబట్టి ఎరుక యొక్క ప్రపంచాన్ని తెలుసుకోవడం నిజమైన మెలకు అంటే అర్థం ఏమిటి? ప్రపంచాన్ని తెలుసుకుంటున్నా పరమాత్మను తెలుసుకోవట్లేదు అంటే అర్థం ఏమిటి అంటే, ఎరుక వచ్చాకనే కదా ప్రపంచం వచ్చింది, నువ్వు ఎరుక వచ్చాకనే వచ్చింది కదా. కాబట్టి ప్రపంచం వచ్చినా కానీ ప్రపంచంలో తలమునకలై దాంతో తాజాత్మ చెందకుండా కొద్దిగా స్పృహ కలిగి ఉండి, నిస్పృహ లేకుండా ఒక నిశ్చితంగా గమనించినట్టయితే ఎరుక కూడా అనుభవంలోకి వస్తుంది. ఎరుగుబడుతున్నతో పాటు